కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి కురిసింది. మామూలుగా అయితే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది కామారెడ్డి జిల్లాలో 6 గంటల్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఎంత ఎక్కువ ఉందో ఊహించుకోవచ్చు. ఈ రేంజ్లో వర్షం పడడంతో కామారెడ్డి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. వర్షపు నీరు అంతా వచ్చి చేరడంతో అటు చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి. ఏ రోడ్డో ఎక్కడ తెగిందో తెలీదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వెళ్లే హైవేపై కూడా ఇప్పటికే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. కామారెడ్డికి వెళ్లాలనుకునే వారు అత్యవసరమైనా సరే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితి మరి అంత భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందో ప్రస్తుతం మీరు విజువల్స్ స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ప్రతి చెరువు కూడా పొంగి పొర్లుతోంది. రోడ్లపై కొన్ని చోట్ల వరద ప్రవహిస్తుంటే చాలా చోట్ల రోడ్లు తెగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. నేషనల్ హైవే 44 పై ఇప్పటికే రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఇలాగా ఒక చోట కాదు, పలు చోట్ల రోడ్లంతా కూడా తెగిపోయి కనిపిస్తున్నాయి. రోడ్డంతా కూడా కుంగిపోయింది. కొన్ని చోట్ల హైవే పైనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక మిగతా రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఎల్లారెడ్డి కామారెడ్డి, గాంధారి బాన్స్వాడ, గాంధారి లింగంపేట, మెదక్ ఎల్లారెడ్డి బాన్స్వాడ మధ్య ఇప్పటికే రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఇక బిక్నూర్ పాతరాజంపేట్ మధ్య హైవేపై పలు చోట్ల రాకపోకలను ఆపేశారు అధికారులు. గోపాల్పేట్ బాన్స్వాడ మధ్య కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. సో కామారెడ్డి వెళ్లాలనుకునేవారు, నిజామాబాద్ వెళ్లాలనుకునేవారు, లేదా అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ రావాలనుకునేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఎక్కడికి కదల్లేని పరిస్థితిలో ప్రస్తుతం కామారెడ్డి ఉంది. మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఉంది. ప్రస్తుతం అవే విజువల్స్ చూస్తున్నారు. NH44 మొత్తం కూడా ఆపేశారు. అటువైపు ఇటువైపు వెహికల్స్ అన్ని కూడా బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి. నేషనల్ హైవే పైన ఒక జేసీబీని క్రెయిన్ సహాయంతో అక్కడ ఉంచారు. ఏదైనా వెహికల్స్ కొట్టుకుపోతూ ఉన్నా సరే కనిపిస్తే దాన్ని ఆ క్రెయిన్ సహాయంతో, జేసీబీ సహాయంతో పక్కకు తీయాలి అన్న ఉద్దేశంతో ఒక జేసీబీని అయితే అక్కడ ఉంచి పెట్టారు. అధికారులు క్షణం పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా అటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలపైన ఫోకస్ చేశారు. ఇప్పటికే NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. చాలా చోట్ల ప్రజలను రక్షిస్తూ ఉన్నారు. వరద ఉధృతికి ఉదయం భారీగా కొట్టుకుపోయారు. కానీ ఇప్పుడు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో పాత బిల్డింగ్స్లో కావచ్చు, లేకపోతే హాస్టల్స్లో కావచ్చు, ఇళ్లలో చిక్కుకున్న వారందరినీ కూడా ఒక్కొక్కరిగా రక్షిస్తూ ఉన్నారు సిబ్బంది. వాళ్ళందరికీ కావాల్సిన ఆహార సదుపాయాలన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. ఇప్పటికే టెక్నాలజీ సహాయంతో కూడా మనం చూసాం. ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో చెట్ల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను అందజేస్తూ ఉన్నారు. ఇక మరో విండోలో మీరు చూడొచ్చు, డ్యామ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మొత్తం అలుగు పారుతోంది. సో ఎక్కడ మొన్న కురిసిన వారం రోజుల వర్షానికే మొత్తం చెరువులు, డ్యామ్స్ అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి మొత్తం నిండిపోయి ఇప్పుడు ఆ పక్కనున్న కాలనీస్ని కూడా ముంచెత్తుతూ ఉన్నాయి. ఇంటి ముందు పార్క్ చేసిన వెహికల్స్, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఏవి కూడా అక్కడ వరద దాటికి తట్టుకోలేకపోతున్నాయి, కొట్టుకుపోతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చెరువులు తెగిపోయి మొత్తం కామారెడ్డి కాలనీ, ఏదైతే హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉందో, GR కాలనీ ఉందో అక్కడ మొత్తం కూడా నీళ్లు నిలిచిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు చేరాయి. అక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు స్థానికులు, మమ్మల్ని రక్షించమని అంటూ. వెహికల్స్ కూడా రోడ్డు మీద పార్క్ చేసినవి, ఇంటి ముందు పార్క్ చేసిన 4 వీలర్స్, కార్లన్నీ కూడా కొట్టుకుపోయాయి వరద దాటికి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామం ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకుంది. నేషనల్ హైవేనే మొత్తం ఆపేశారు అని అంటే జల దిగ్బంధంలో ఉంది కామారెడ్డి అని మనం అర్థం చేసుకోవాలి. సో రాకపోకలన్నింటినీ కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఏడున్నారు సార్ మీరు? బస్ కూడా రైల్వే గేట్ దగ్గర ఉన్నాం సార్. రైల్వే గేట్ దగ్గర మొత్తం రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తలేదు. బస్ కూడా ప్యాక్ అయిందట. రిటర్న్ అంటే వెళ్ళిపోమని. కామారెడ్డి వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. చెరువులు తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా అసలు ఏది రోడ్డో ఏది చెరువో తెలియట్లేదు. కాలనీలోనే పరిస్థితి అలా ఉందంటే అటు హైవేలను కూడా మూసివేశారు. మొత్తం హైవే కూడా కొట్టుకుపోయింది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు రాజేష్. సుమతి, కామారెడ్డి జిల్లా మొత్తం కూడా జలదిగ్బంధంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు చూస్తున్న ప్రదేశం అంతా కూడా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి కామారెడ్డి టు నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్ళే 44వ జాతీయ రహదారి పూర్తిగా రోడ్డు కొట్టుకపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కామారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద వర్షం కురసలేదు. 42 సెంటీమీటర్ల వర్షం కాలనీలు కొట్టుకుపోయాయి, కార్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు అధికారుల అంచనాలు ఏవైతే మనం చూస్తున్నాం, నా వెనకాల చూస్తున్న విజువల్స్ ఏవైతున్నాయి, ఈ విజువల్స్లో సుమారు ఇప్పటివరకే 20 నుంచి 22 కార్లు కొట్టుకుపోయాయి. సుమారు 30 వరకు బైకులు కొట్టుకుపోయాయి. మనం చూస్తున్న విజువల్స్లో, ఎదురుగా చూస్తున్న విజువల్స్లో జేసీబీ సహాయంతో ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు సుమారు 5 నుంచి 6 అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళని అప్పటి నుంచి కూడా ఇక్కడ రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి సేమ్ అంటే సుమారు ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది అసలు ఇదంతా వాటర్ లేకపోతే. కానీ ఇంత ప్రమాదకరం ఉన్న పరిస్థితుల్లో అక్కడ హోటల్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్, తర్వాత అన్నీ కూడా జలదిగ్బంధంలో నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. కార్లకు మొత్తం కూడా కొట్టుకుపోయాయి. అంటే నిజంగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా ఇలాగా కురిస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ సంబంధించిన పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కావచ్చు, ఇప్పటికే సీరియస్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో 2 మృత్యువాత పడ్డారు. చాలా మంది కూడా ఇప్పటి వరకు ఏదైతే కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి సంబంధించి ఎల్లారెడ్డికి సంబంధించిన నాగిరెడ్డి మండలంలో రెడ్డికుంట చెరువు కావచ్చు, ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ చెరువు కావచ్చు, లింగంపేట మండలం జల్లిపల్లి చెరువు కావచ్చు, పూర్తిగా తెగి పడిపోయాయి. ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి, గాంధారి నుంచి బాన్స్వాడ, గాంధారి నుంచి లింగంపేట, మెదక్ నుంచి ఎల్లారెడ్డి టు బాన్స్వాడ మొత్తం రాకపోకలు మొత్తం నిలిచిపోయి రోడ్లు కొట్టుకుపోయి దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామస్తులకి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిగా రాకపోకలు బంద్ కావడంతో కన్నాపూర్ ఏదైతే పొల్గంపేట చెరువు, ఒకవేళ పొల్గంపేట చెరువుకు సంబంధించి పోచారానికి సంబంధించి చెరువు ప్రాజెక్ట్ సంబంధించింది, అది పొల్గంపేట చెరువుకు సంబంధించిన ఒక చెరువు కొట్టుకపోతే కనుక కింది స్థాయిలో ఉన్న 4 గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే నిజామాబాద్ సంబంధించిన గేట్లు 16 గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తిగా నిజామాబాద్ లో వర్షపాతం ఎక్కువ లేనప్పుడు కామారెడ్డి జిల్లాలో మాత్రం బీభత్సమైన వర్షం కురిసింది. నిజాంసాగర్ మండలం బొగ్గుగూడిసె వద్ద వరదలో చిక్కుకున్న సుమారు ఎవరైతే కార్మికులు ఉన్నారో సుమారు 10 మంది కార్మికులు అనుకున్నాం స్టార్టింగ్. తర్వాత 8 మంది కార్మికులని ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి వారిని సురక్షితంగా బయట తీసుకొచ్చారు. రాజేష్, మీరు అన్నట్టుగా బాన్స్వాడ కామారెడ్డి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అంత భారీ వర్షం కురిసింది. మొత్తం కామారెడ్డి అంతా కూడా జల దిగ్బంధంలో ఉంది. విద్యుత్ దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రస్తుతం అంతా సజావుగానే ఉంది. ఎందుకంటే చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూసాం. సబ్ స్టేషన్స్ అన్ని కూడా నీట మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకి ఇప్పటికే జల దిగ్బంధంలో నిలిచిపోయిన కాలనీలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి కూడా నిన్న అర్ధరాత్రి భారీ వరదలతో కాలనీలను మునిగిపోవడంతో ఒక్కసారిగా నిద్రలోకి లేచిన కాలనీ వాసులు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే మొత్తం నడుము లోతు మొత్తం వాటర్ నిండిపోవడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాత్రి అంతా కూడా అరిచేతిలో ప్రాణం పెట్టుకుని భయంగా బ్రతుకుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి చూసేసరికి ఈ హైవే రోడ్డు ఈ ఒక్కసారిగా బయటకు వచ్చి ఇక్కడ నుంచి కనీసం రోజువారీ కూలీలు ఉంటారు, బయట వెళ్లే ప్రాంతాలకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. రోడ్డుపైకి వచ్చి చూసేసరికి మొత్తం ఇక్కడ సంబంధించిన రైట్ సైడ్ చూస్తున్న విజువల్స్ లో మొత్తం అక్కడ నుంచి చెరువు నిండిపోయి వాటర్ రావడం, ఇక్కడ రోడ్లు కొట్టుకుపోవడం, డివైడర్లు కొట్టుకుపోవడం. ఉదయం లేచి చూస్తే కొంతమంది వాహనాలు జల దిగ్బంధంలో కొట్టుకుపోయాయి, వెహికల్స్ కొట్టుకుపోయాయి. అసలు ఒక్కసారిగా ఇంత భయభ్రాంతులు గురి చేస్తే వర్షం ఎక్కడి నుంచి వచ్చిందని ఎక్కడ కాలనీవాసులు స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎంత బీభత్సమైన వర్షం అంటే మొత్తం పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు అయితే అలర్ట్ చేశారు. మీరు అన్నట్టు అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పోల్స్ అన్ని ఇరిగిపోయాయి. అక్కడ ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అంటే గవర్నమెంట్ సంస్థ ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు అక్కడ చిక్కుకున్న సందర్భంలో స్థానికులు కాపాడి తాడుతో సహాయంతో కాపాడారు. అంతేకాకుండా చాలా వరకు గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ బిల్డింగ్స్ కావచ్చు, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ హైవే రోడ్డు గుండా పూర్తిగా రోడ్లు కొట్టుకుపోయాయి, డివైడర్ కొట్టుకుపోయి ప్రభుత్వ స్కూళ్లు ఇప్పటికే కొట్టుకుపోయాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధించిన వాహనాలు కావచ్చు, వారి ప్రభుత్వ సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, ప్రైవేటు సంబంధించిన హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని ఇంత ఘటన ఏదైతే జరిగిందో ఈ సంబంధించి ఒక్కసారి కోలుకోలేకపోతున్నారు. అందరూ కూడా ఇప్పటికైనా వర్షం తగ్గాలంటూ కూడా గ్రామంలో ఇటు జుక్కలు కావచ్చు, ఎల్లరెడ్డిలో కావచ్చు గ్రామస్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గంగమ్మ తల్లి శాంతించాలని చెప్పి కూడా పూజలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని కూడా ఒక పక్క కోరుతున్నారు, ఏదైతే నష్టం జరిగిందో మాకు నష్టపరిహారం అందించాలి. అలాగే ఇప్పటివరకు సుమారు 800 ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్న, సోయా లాంటి పంటలు కూడా పూర్తిగా ఇల్లారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు ఇప్పటివరకే అధికారులతో నిమగ్నమై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. రైతులకు సంబంధించిన రైతులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ అలర్ట్ చేశాడు, అధికారులు అలర్ట్ చేశాడు. ఎప్పటికప్పుడు నష్టాన్ని అంచనా వేసుకునే అందరినీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ కామారెడ్డి టు హైదరాబాద్ పోయే ఈ హైవే రోడ్డు సెట్ కావాలంటే సుమారు 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కంటిన్యూగా వర్షం పడితే మాత్రం ఇలాంటి ఇంకా మరింత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. రాజేష్, సమయం 6 కావస్తోంది. మీ వెనక దృశ్యాలు చూస్తుంటే ఇంకా భారీగానే వరద ప్రవాహం కనిపిస్తోంది. వర్షం తగ్గినప్పటికీ కూడా మొత్తం రీస్టోర్ అవడానికి టైం పట్టే అవకాశం ఉంది. చీకటి పడుతున్న సమయంలో మరి అధికారులు ఎటువంటి చర్యలు అక్కడ తీసుకునే అవకాశం ఉంది? మీరు అన్నట్లు కూడా సమయం కరెక్ట్ 6 కొద్దిసేపు అయితే 6 వస్తుంది. ఇప్పటికే కొద్దిసేపు అయితే చీకటి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సంబంధించిన కామారెడ్డి పోలీసులు ఇక్కడ ఏదైతే ఒక రెడ్ లైన్ పెట్టారు, ఆ రెడ్ లైన్ దాన్ని దాటి రావద్దని చెప్పారు, భారీ గేట్లు పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న అటు సైడ్ కూడా భారీ గేట్లు పెట్టారు, అక్కడ నుంచి రావద్దని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే అక్కడ సంబంధించిన పోలీసులు గతంలోనే ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు, ముఖ్యంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. ఇక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన జల దిగ్బంధంకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న జల దిగ్బంధం సంబంధించి పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరూ కూడా కాపాడేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే కామారెడ్డిలో సంబంధించిన ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సహకరించాలని కోరుతున్నారు. ఎంత అధికారులు ఉన్నప్పటికీ, ఎంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు, ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి కోరుతున్నారు. ఈ ఫ్లోటింగ్ ఒక్కసారిగా కనీసం నిలబడడానికి కూడా ఛాన్స్ లేకుండా పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున చెరువులు నిండిపోయాయి, కుంటలు నిండిపోయాయి. ఈ కూడా కనీసం 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గిన తర్వాత ఇదంతా ఇక్కడ సంబంధించిన వ్యాపార సంస్థలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇక్కడ సంబంధించిన కార్లు కొట్టుకుపోవడం, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఇలాంటి ఇబ్బంది మరోసారి జరగకుండా గంగమ్మ తల్లి శాంతించాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ సంబంధించిన ఒకసారి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు జరిగినా వెంటనే అధికారులు స్పందించి గ్రామస్తులను కాపాడే విధంగా చూడాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా కామారెడ్డి జిల్లా కురిసిన వర్షం అతలాకుతలమైంది, ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, మా ప్రతినిధి చెప్పినట్టుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతమంది అధికారులు రంగంలోకి దిగినా సహాయం చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి బిగ్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తోంది, స్థానికులు కావచ్చు లేకపోతే యువత పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేయూతను అందించాలి అని. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెద్ద హృదయాన్ని చాటుకోవాలి, మానవతా హృదయాన్ని చాటుకోవాలి. చాలామంది తిండి లేక, నీళ్లు లేక అవస్థలు పడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చేయూతను అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం కామారెడ్డి
మాత్రం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కేవలం 6 గంటల్లోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే నష్టం ఏ మేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే హైవేని క్లోజ్ చేశారు. కాలనీస్ ఇప్పటికే జలమయమైపోయాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శివారు ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ కావచ్చు, విద్యార్థులందరినీ కూడా సురక్షితంగా తరలించారు. ఉదయం వరదలో కొద్ది మంది ఇద్దరు కొట్టుకుపోయారు, 17 మందిని కూడా సురక్షితంగానే రక్షించారు. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. చూడొచ్చు కామారెడ్డి ఏరియల్ వ్యూని ఒకసారి మీరు ఫస్ట్ విండోలో. ఉదయం కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి మెయిన్ సెంటర్, అది కామారెడ్డి సెంటర్ అంతా కూడా చెరువుని తలపిస్తోంది. ఎక్కడో చెరువులో ఇళ్లు కట్టుకున్నట్టుగా మనం అనుకోవాలి. అంత భారీ వర్షం, ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది, కామారెడ్డిని వణికించింది. ఇక స్ట్రీట్స్లో అంటే వీధులలో వర్షానికి, అంటే ఇప్పటికే మొన్న కురిసిన వర్షానికి చెరువులు గట్లన్నీ తెగిపోయాయి, రోడ్లన్నీ కూడా తెగిపోయి కనిపించాయి. ఆ వరద నీరంతా కూడా వచ్చి కాలనీలకు చేరుతోంది. కాలనీలే మొత్తం నీట మునిగిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా కాలనీస్ అన్ని మునిగిపోయాయి. అంటే ఎంత భయంకరమైన వరదలో వాళ్ళందరూ చిక్కుకున్నారో చూడొచ్చు. ఇక కొంతమంది బీహారీలు కామారెడ్డిలో కొన్ని పనులు చేస్తూ ఆగిపోయి ఉన్నారు, అక్కడ చిక్కుపోయి ఉన్నారు వరద. ఈ సమాచారం తెలుసుకున్న సిబ్బంది వెంటనే వాళ్ళని కూడా రక్షించి సేఫ్గా బయటకైతే తీసుకొచ్చారు. మొత్తం కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలు అతలాకుతలమైపోయాయని చెప్పాలి. భారీ వర్షానికి ఈ 3 ప్రాంతాల్లో భయంకరమైన వర్షానికి ప్రజలంతా కూడా ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది, సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. కానీ చూడొచ్చు హైవేల మీద నుంచే హెవీ వెహికల్స్ కూడా కొట్టుకుపోతున్నాయంటే ఎంత మేర భారీగా వరద అక్కడ ప్రవాహం ఉందో, పోటెత్తుతోందో చూడొచ్చు. ఇటువంటి సమయంలో ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దు, అంటే ఎవరు సాహసాలు చేయొద్దు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. యువత చాలా మంది హైవేస్లో నీరు ఎప్పుడు వెళ్లే ప్లేసే మాకు తెలిసిన దారి అని చాలా మంది సాహసం చేస్తూ ఉంటారు. కానీ వరద ఉధృతి ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగృతతో ఉండాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలని స్థానిక యువత కూడా అందిస్తూ ఉన్నారు కొద్ది ప్రదేశాల్లో. ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పండగ పూట తెచ్చుకుని, ఇవాళ వినాయక చవితి ప్రతి ఒక్కరూ సంబరంగా జరుపుకునే పండగ, మొదటి పండగ. అలాంటి విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడే తమని రక్షించాలి అంటూ వేడుకుంటున్నారు చాలా ప్రాంతాల్లో. ఇవాళ ఎక్కడ కూడా పూజ, అక్కడ ఆ ప్రదేశాల్లో కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ ప్రాంతాల్లో చాలా మటుకు ఇవాళ ఉదయం నుంచి కూడా భయంకరమైన వర్షానికి మండపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లకు ఇళ్ళు, కాలనీలే తుడిచిపెట్టుకుపోయాయి. పార్క్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయాయంటే కామారెడ్డిలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతోంది. ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పైన కురిసిన వర్షాలకి ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు కూడా ఎత్తి ఉన్నారు. సో ఆ వరద నీరంతా కూడా వచ్చి చేరుతోంది. పైపెచ్చు వర్షం ఒకటి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా ఈ వరద తగ్గడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయం 6 గంటలు కావస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలకు, గ్రామాలకు రాకపోకలతో పాటు విద్యుత్ని కూడా ఆపేశారు. ఎందుకంటే ఇంత భయంకరమైన వర్షానికి విద్యుత్ని సప్లై చేసే ఆలోచనే లేదు. ఎందుకంటే చాలా చోట్ల పోల్స్ కూడా కొట్టుకుపోయాయి, సబ్ స్టేషన్స్ అన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో విద్యుత్ని పునరుద్ధరించడం అన్నది కష్టమైన పని. సో అధికారులు ఎలాగ చర్యలు చేపట్టాలి అన్న దానిపైన కసరత్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఉన్నారు, స్వయంగా మంత్రి సీతక్క సమీక్షిస్తున్నారు, ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలి అంటున్నారు.